మీరందరూ ఇనేటిగా చేయగలిగిన సమర్థుడు రామ్మోహన్ నాయుడు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తి ఇక్కడ మూడోసారి హ్యాట్రిక్, నాకు డౌట్ లేదు. ఎన్నికల లాంఛనమే, మెజారిటీ, 2 ఎన్నికల కంటే మెజారిటీ ఓట్లేసి ఒక మంచి నాయకుడిగా దీవించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఆశీర్వదించమని కోరుకుంటున్నా. ఇంకో పక్కన గొండు శంకర్ ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చేయాలని తపనుండేవాడు, ఒక సాధారణమైన కార్యకర్త. నేను మిమ్మల్ని అందరినీ అభిప్రాయాలు అడిగానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. IVRS ఫోన్లో అడిగాను, మీరందరూ అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇక్కడ సూర్యనారాయణ గారు కూడా, లక్ష్మీదేవి కూడా, గుండా సూర్యనారాయణ, అప్పుల సూర్యనారాయణ, ఆయన సతీమణి లక్ష్మీదేవి కూడా పార్టీకి సేవలు చేశారు. ఈరోజు ఉదయం కూడా ఆయనతో ఒకసారి నేను మాట్లాడాను. ఎన్ని ఇబ్బందులున్నా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం గెలిపే ధ్యేయంగా తీసుకున్న నిర్ణయం ఇది. ఎవరైతే ధర్మాన ప్రసాదరావు కాదు, అతన్ని చిత్తుగా ఓడించి శాశ్వతంగా ఇంటికి పంపించాలి. రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అయితే, శ్రీకాకుళానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ ధర్మాన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ప్రజల మీద అభిమానం ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజల తరపున గళవిప్పే నాయకుడు కావాలి, ప్రజల తరపున పోరాడే నాయకులు కావాలి. మీ నోట్లో నాలుగుగా తయారవాడు కావాలి. అలాంటి మంచి నాయకుల్ని నేను తయారు చేశా, మీకు అప్పచెప్పా. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మేము ఆశీర్వదిస్తామని. నేను మిమ్మల్ని అడిగే చేశాను. రామ్మోహన్ నాయుడిని మీ ఎంపీగా సరైన అభ్యర్థి అని అడిగితే రాష్ట్రంలోని నెంబర్ 1 గా వచ్చాడు IVRS లో. అది రామ్మోహన్ నాయుడు గారి పైన మీ అభిప్రాయం. ఇవన్నీ చూసినప్పుడు ఏ నాయకుడైనా సరే నేను కోరుకునేది, నేను ఇవ్వాలనుకుంటే ఎవరు అడ్డు రారు. నాకు రామ్మోహన్ గారికి ఎంపీ ఇవ్వాలని ఎవరు అడుగుతారు, కానీ మా కుటుంబ సభ్యుడైన రామ్మోహన్ కూడా మీ అభిప్రాయం తెలుసుకున్నాక నేను ఇవ్వాలని అడిగితే శభాష్ అన్నారు. అప్పుడు నేను దండేశాను. ప్రజాభిప్రాయం ప్రకారమే ఎంపిక చేయాలని నా ఉద్దేశం. అయితే నేను చేసిన తర్వాత నన్ను ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టకుండా ఓట్లేసే బాధ్యత మీది. రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 3-4 సార్లు, ఒకటి నేరుగా IVRS లో అడిగారు, కొన్ని వివిధ రకాలుగా మనుషులు పంపించాను, వేగుళ్ళు పంపించాను, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెప్పించాను. అన్ని తెప్పించిన తర్వాత ఆ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకులు ఎవరైతే ఉంటారో, అవతల వాళ్లకు ధీటుగా ఎవరైతే పోరాడగలుగుతారో, గెలుస్తారో వాళ్ళకే సీట్లు ఇచ్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గెలవాలి, అభ్యర్థులు గెలవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, మీ జీవితాల్లో వెలుగు రావాలనే నా ఆలోచన. ఒకే మాట చెప్తున్నా, 14 ఏళ్ళు నన్ను చూశారు. నాదొక బ్రాండ్, ఒక చరిత్ర. ఈరోజు హామీ ఇస్తున్నా, 14 ఏళ్లలో ఎన్ని పనులు చేశానో దానికంటే రెట్టింపు చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది. అదే సమయంలో మేము ఒకటి అడుగుతున్నా, మీలో కూడా ఒక చైతన్యం వచ్చి ఈ రోజటి నుంచి ఏ ఇంట్లో చర్చ జరిగినా, ఏ బస్ స్టాండ్లో చర్చ జరిగినా, ఏ టీ స్టాల్లో మాట్లాడినా ఎందుకు ఈ మార్పు, రాకపోతే ఏమవుతాం అనే ఆలోచన మీరు చేయాలి. ఈరోజు ఒక్కోసారి నాకే భయం వేస్తుంది. ఏంటంటే వీళ్ళు చేసే అఘాయిత్యాలు మీ మీద చేస్తా ఉంటే మాలాంటి నాయకులే మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నామంటే, నిన్న ఒక అమ్మాయిని చూశారు, కోవూరి లక్ష్మి. ఆ లక్ష్మి అనే అమ్మాయి, ఆ ఫోటో మీరు చూస్తే ఎంత మీకు
గగురుబాటు వస్తుందంటే ఆడవాళ్లకు జరిగే అన్యాయాలపైన అరాచకాలపైన భరించలేక ఢిల్లీకి వెళ్లి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకునే పరిస్థితికి వచ్చింది. నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. ఆవిడ ఒకటే మాట నింది, నా ఏలు పోతే పర్వాలేదు, నా ఆడబిడ్డలను కాపాడండి, లేకపోతే రాష్ట్రంలో ఉండే ఆడబిడ్డలు నాశనం అయిపోతారని ఆ అమ్మాయి బాధపడితే ఆ అమ్మాయిని కూడా వెక్కిరించే విధంగా ఈ దుర్మార్గులు పేటీఎం బ్యాచ్ ట్రోలింగ్ చేసే పరిస్థితి వచ్చారంటే ప్రతి ఒక్క ఆడబిడ్డ